Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. Good morning, Prapanchama. Nikuda good morning, Mr. Butterfly. హెన్రీ నిద్రపోయింది చాలు ఇక లే. కానీ ఈ రోజు సండే, ఈ రోజు స్కూల్ ఉండదని నీకు తెలీదా? అయితే ఈ రోజు మనకి వేరే పనులుండవా ఏంటి? అడ్డే క్లీన్ చేయడం, వాష్ చేయడం, ఐరన్ చేయడం, ఇంకా వాకింగ్ కి వెళ్ళడం. నువ్వు బెడ్ మీద నుంచి లేస్తే గాని ఏ పని మొదలు పెట్టలేవు. గుడ్ మార్నింగ్ హెన్రీ. పాలు కావాలి. అవును, ఇంకాస్త పాలు కావాలి హెన్రీ. నేను చెప్పింది అదే కదా. ఆ, తలుపు దగ్గర ఉంటుంది, వెళ్ళి తీసుకురా. హలో, నువ్విప్పుడు హలో అన్నావా? ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకోండి. దీని పేరు... ఓ, నాకు ఈ రైటింగ్ అర్థం కావడం లేదు. ఓకే, నువ్వు ఇంటి లోపలికి రా. ప్లీజ్ దీన్ని మంతనే ఉంచుకుందాం. ప్లీజ్ ఒప్పుకోండి. సరే, మీరు ఎంతగా అడుగుతుంటే నేను ఎందుకు కాదంటాను? yes కమ్ ఆన్ బస్టర్, నీకు నా కోటను చూపిస్తాను. కానీ టిడిల్స్ కి నా బెడ్రూమ్ చూపించాలనుకుంటున్నాను. దీని పేరు బస్టర్. ఏం కాదు, దీని పేరు టిడిల్స్. బస్టర్, టిడిల్స్, బస్టర్, టిడిల్స్. బస్టర్. పిల్లలు పేరు కోసం ఇంత గొడవ ఎందుకు? సరే, ఓకే, మనం ఓట్ల ద్వారా తెలుసుకుందాం. ఓటా? అవును, ఓట్లే. ఏ పేరు మీద ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పేరే పెడదాం. సరే, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం. పీటర్, నీకు మొత్తం ఎన్ని ఓట్లంటే 6, 7, 8 ఓట్లు వచ్చాయి. వెరీ గుడ్ పీటర్. అయితే ఇక నీ పేరు టిడిల్స్. హెన్రీ, నీకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే 35, 36, 37 ఓట్లు వచ్చాయి. నేనే గెలిచాను బస్టర్. హెన్రీ, ఏంటి నాన్న? ఈ సంతకం ఎవరిదో నేను తెలుసుకోవచ్చా? క్వీన్ ది. ఈ సంతకం ఎవరిది? మ్యూటెంట్ మ్యాక్స్ ది. హెన్రీ, చెప్పండి నాన్నగారు. శనివారం ఉదయం మహారాణి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి దీని మీద సంతకం చేసిందంటావా? హెన్రీ, నువ్వు చీట్ చేసావు. నేను చీట్ చేయలేదు, నా తెలివితేటలను ఉపయోగించానంతే. హెన్రీ, ఇలా అయితే అస్సలు వర్కౌట్ కాదు. అన్ని ఓట్లు లెక్క పెట్టాలి. అంటే ప్రతి ఓటు అసలైంది కావాలి. అర్థమయ్యిందా? కమ్ ఆన్ టిడిల్స్. నువ్వు ఓడిపోయావు హెన్రీ. దిక్కులు చూసింది చాలు గాని వెళ్లి హోంవర్క్ చెయ్యి. లేదు, నేను ఓడిపోలేదు. నిర్ణయం తీసుకోవడంలో చాలా కష్టపడుతున్నారా? అయితే యానీ ఆంటీని అడిగి నిర్ణయం తీసుకోండి. ఆమె క్షణాల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఫ్రీ ఫోన్ నంబర్ 672 కి డయల్ చేసి ఆమె ప్రశ్నలు అడగండి. తెలిసింది. యానీ ఆంటీని అడిగితే పోలా? హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఈ వారం షోకి స్వాగతం. హెన్రీ, ఇంకా ఎంతసేపు ఇలా కూర్చోవాలి? రేడియో వినండి. ఈ రోజు మన మొదటి కాలర్ ఎవరో తెలుసుకుందాం. నాకు బాత్రూమ్ వస్తోంది, వెళ్ళొస్తాను. మన మొదటి కాలర్ కాస్టల్ ల్యాండ్ కి చెందిన కన్ఫ్యూజ్డ్. హలో, కాస్టల్ ల్యాండ్ కి చెందిన కన్ఫ్యూజ్డ్. హలో. హలో, చెప్పండి, మీరేం అడగదలుచుకున్నారు? కాస్టల్ ల్యాండ్ కి చెందిన కన్ఫ్యూజ్డ్. నేను నా పిల్లికి సంబంధించి ఒకటి అడగాలి. నా దగ్గరున్న పిల్లిని పిల్లి అనలో పిల్ల అనలో. ఓకే, దాన్ని ఏ పేరుతో పిలవాలో నాకు అర్థం కావడం లేదు. మధ్యలో అడ్డుపడుతున్నందుకు క్షమించాలి. మీ దగ్గర ఉన్నది ఆడపిల్ల లేక మగపిల్ల? అది మగ పిల్లి. దాన్ని నేను బస్టర్ అని పిలవచ్చా లేక టిడిల్స్ అనా? దాన్ని మీరు పిలవాల్సింది బస్టర్ అని. గో బస్టర్. కమ్ ఆన్ బస్టర్, మనం సరదాగా ఆడుకుందాం. ఒక్క నిమిషం, ఇక్కడున్న ఫోన్ ఏమైపోయింది? ఇదిగో ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ హెన్రీ.
హలో యానీ ఆంటీ ఫ్రీ ఫోన్ హాట్ లైన్ కి స్వాగతం. యానీ ఆంటీని ఈ రోజు మీరేం అడగదలుచుకున్నారు? ఊప్స్. హెన్రీ కమ్ ఆన్ బస్టర్ బాయ్, తెల్లవారింది లే బంగారం. Toodles! Oh, Toodles! బస్టర్. Toodles! ఆపండి. వావ్. ఈసారి మనం న్యాయంగా నిర్ణయం తీసుకోవాలి. ఏంటిది? ఇది బ్యాలెట్ బాక్స్. నీ ఓట్లని ఇందులోనే వెయ్యాలి. అది ఇతరులు వేసే ఓట్లని. ఒప్పుకో హెన్రీ, ఈ విషయంలో పీటరే నీకంటే ఎంతో బెస్ట్. లేదు, నేను ఒప్పుకోను. నాకంటే ఈసారి నాకంటే తనే బెటర్ లా ఉన్నాడు. సో నేను నా ఓట్ నీకు వేస్తే నువ్వు నాకేమిస్తావు? కానీ అది చీటింగ్ అవ్వదా? నేను చీటింగ్ చేయడానికి వీల్లేదు. ఎలా చీటింగ్ అవుతుంది? నేల మీద నీ చాక్లెట్లు కొన్ని పడిపోయాయి, వాటిని నువ్వు నన్నే ఉంచుకోమని చెప్తావు. ఆ తర్వాత నేను నువ్వు అడగగానే ఓటు వేస్తాను. ఓకే, ఈ ఐడియా ఎలా ఉంది హెన్రీ? ఓ, అర్థమయ్యింది. అంటే నేను నీతో ఆ తర్వాత నువ్వు డీల్. కూల్. నేను వెళ్ళి మిగతా వాళ్ళతో చెప్తాను. ఇంతకీ మేమెందుకు నీకు ఓటు వేయాలి హెన్రీ? అదే కదా, మేమెందుకు నీకు ఓటు వేయాలి? ఓ, ఎవరు చాక్లెట్లు పారేసుకున్నారు? ఓ ఎస్, నాకు 3 చాక్లెట్లు. నాకు ఒకే ఒక చాక్లెట్. నేను మీ ఓట్లని ఆశించచ్చా? మనం తర్వాత కలుద్దాం హెన్రీ. యా, మనం తర్వాత కలుద్దాం. ఓ, బెటర్ లక్ నెక్స్ట్ టైం లూజర్. కౌంటింగ్ మొదలు పెడుతున్నాం. ఓ భలే. హెన్రీ, నువ్వే లీడింగ్ లో ఉన్నావు. Yes. పీటర్, నువ్వే లీడింగ్ లో ఉన్నావు. yes. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. హే మార్గరెట్, మార్గరెట్. నువ్వు మాట్లాడుతున్నది నాతోనేనా లూజర్? నువ్వు నాకు రుణపడి ఉన్నావు. అలాగా, ఏ విషయంలో? ఓ, ఇటు చూడు మార్గరెట్, చాక్లెట్ వర్షం కురుస్తోంది. నా రుణం నువ్వు తీర్చుకోవాల్సిందే. ఓ నామతి మండ, నేను నీకు ఓట్ వేయడం మర్చిపోయాను హెన్రీ. ఇదిగో తీసుకో. నువ్వు ఓడిపోయే బుడంకాయ్. ఏంటి పీటర్, ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? మిస్ ఆల్బర్ట్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? తప్పకుండా, ఏంటో అడుగు పీటర్. వీటిలో ఏ పేరు బెస్ట్ చెప్పండి. టిడిల్సా, బస్టరా? ఓకే, 47, 48, 49. ఓకే, బాస్టర్ కి 49 ఓట్లు. Yes. నువ్వు ఇంకా గెలవలేదు. ఇంతకీ ఆ బుడంకాయకి ఎన్ని ఓట్లు వచ్చాయేంటి? టిడిల్స్ కి 45, 46, 47, 48, 48 ఓట్లు వచ్చాయి. ఇంకొక ఓట్తో మొత్తం 49 అవుతుంది. అయితే మళ్ళీ రీకౌంట్ చేయాల్సిందే. బస్టర్. బస్టర్. ఎంత క్యూట్ గా ఉన్నావు. హే బుర్రలేని మొహమా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, నీతో మాత్రం కాదు, మట్టి బుర్ర. అది బస్టర్. నువ్వు బస్టర్ ని దొంగలించావు. నేనే వెతుకు రాలేదు. దీని పేరు ఫీఫీ. అది టిడిల్స్. నో, అదేం కాదు, ఇది ఫీఫీ. ఇప్పుడు ఇది మా ఇంట్లోనే ఉంటోంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. చూసి నేర్చుకోండి మట్టి బుర్రలు. టిడిల్స్ ఆడపిల్ల. అవును, బస్టర్ ఆడపిల్లన్నమాట.
ఎందుకలా నవ్వుతున్నారు? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్ని పిల్లి పిల్లలకు ఇప్పుడు ఏం పేర్లు పెడతారు?